ఈ కేక్ ఆర్డర్ ఇచ్చిన కస్టమర్ యూట్యూబ్ మన వీడియోస్ చూసి ఆర్డర్ ప్లేస్ చేశారు. లాస్ట్ టైం కూడా నాకు కేక్ ఆర్డర్ చేద్దామని చెప్పి కాల్ చేస్తే మేము అప్పుడు చెన్నైలో ఉన్నాము. సో ఆర్డర్ అప్పుడు తీసుకోవడం కుదరదండి, మేము అవుట్ ఆఫ్ స్టేట్లో ఉన్నామంటే సరే అండి నెక్స్ట్ టైం ఇస్తాము ఆర్డర్ అని చెప్పారు. సో వాళ్ళు చెప్పినట్టుగానే గుర్తుంచుకొని మరి వాళ్ళ యానివర్సరీకి ఇప్పుడు కేక్ ఆర్డర్ ఇచ్చారు. రెడ్ ఫారెస్ట్ ఫ్లేవర్లో బెంటో కేక్ కావాలి, అండ్ దట్టు వాళ్ళు చూస్ చేసుకున్న కస్టమైజేషన్లో రిఫరెన్స్ వీడియో అనేది నాకు పంపించారు. వాళ్ళు పంపిన రిఫరెన్స్ వీడియోలో ఎలాగైతే ఉందో కేక్ అలాగే కావాలని చెప్పారు, కానీ కొంచెం కస్టమైజేషన్లో వైఫ్ ప్లేస్లో హస్బెండ్ అని రాయండి అని చెప్పారు. నేను బెంటో కేక్ కోసం స్పాంజ్ ప్రిపేర్ చేసుకొని స్పాంజ్ని 3 లేయర్స్ కింద కట్ చేసుకొని అందులో ఫిల్లింగ్స్కి మిల్క్ మేడ్ అండ్ వైట్ చాక్లెట్ని క్రషెస్ కింద కట్ చేసుకొని యాడ్ చేసుకున్నాను. ఫినిషింగ్ అయిపోయిన తర్వాత బటర్ పేపర్ మీద షిఫ్ట్ చేసుకొని కేక్ని మళ్ళీ బెంటో బాక్స్లో షిఫ్ట్ చేసుకున్నాను జాగ్రత్తగా. ఆ తర్వాత కేక్ మీద గోల్డెన్ పల్స్ అనేది యాడ్ చేసుకొని వాళ్ళు పంపిన రిఫరెన్స్ వీడియో ప్రకారంగానే ఫౌండైన్ వర్క్ అనేది చేసుకొని ఇలా కేక్ మీద సెట్ చేసేసి కేక్ అనేది ప్యాక్ చేసి పంపించేశాను. వాళ్ళు పెట్టిన రిఫరెన్స్ వీడియో అనేది ఇక్కడ నేను క్లిప్ కొంచెం పెడుతున్నాను, చూసేయండి. కేక్ ఎలా ఉందో కామెంట్ చేయండి. సేమ్ యాస్టీస్గా అలాగే వచ్చిందా లేదా అని చెప్పి కామెంట్ చేయండి. బెంటో కేక్తో పాటు ఒక డోనట్ కూడా పంపించమన్నారు. నేను దాంతోపాటు ఒక బ్యాంబ్లీని కూడా వాళ్ళు యానివర్సరీ అని చెప్పి ఒకటి ఎక్స్ట్రా పంపించాను. కేక్ కంప్లీట్ అవ్వగానే పిక్ తీసి వాళ్ళు పంపిస్తే కేక్ చాలా బ్యూటిఫుల్గా ఉందని చెప్పి రివ్యూ ఇచ్చారు, అండ్ టేస్ట్ వైజ్ కూడా చాలా బాగుందని చెప్పారు. ఇలాంటి హోమ్ మేడ్ కేక్స్ కావాలంటే పైన నెంబర్కి వాట్సాప్ చేసింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.